మనము దేవుని వాక్యం ధ్యానించడానికి మనకు సుపరిచితమైన కీర్తన గ్రంథం 91వ అధ్యాయం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. సంకీర్తనకారుడైన మోషే రాసిన ఒక కీర్తనము 91వ కీర్తన. ఎవరు రాసిన కీర్తనము? 91 మోషే రాసిన కీర్తన. మోషే తన జీవిత సాహచర్యములో తాను అనుభవించిన అనేకమైన సమస్యలు, వేదనలు, బాధలు, వాటన్నిటిలో నుండి సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను కాపాడి నడిపించాడని తన జీవిత అనుభవములో నుండి మోషే దేవుని పాడి మహిమపరచిన అది శ్రేష్టమైన ఒక కీర్తనము 91వ కీర్తన. యూదా వంశస్థులు తన కుటుంబ ప్రార్థనలో, సాయంకాలం కుటుంబ ప్రార్థనలో క్రమంగా పాడిన పాట 91వ కీర్తన. ఈ కీర్తనములో మోషే చెప్పిన ఒక మాట ఏదంటే, దేవుడు తన రెక్కల కింద తన్ను కాపాడి నడిపించిన వాడని. ఆ దేవునికి ఘనత మహిమ ఎంతయో చెల్లించుకొని అనేక సంవత్సరములో శ్రమల మధ్యలో దేవుడు నన్ను దాచుకొని ఉన్నాడు. హల్లెలూయా. నేను ఈరోజు మీతో షేర్ చేయాలని ఆశపడినది, కొందరిని దేవుడు కొన్ని సంవత్సరం దాచి పెడుతుంది. హల్లెలూయా. అలాగే దాచినది, కప్పినది మమ్మను ఉన్నతంగా హెచ్చించడానికి. ఈ అంశం మీతో షేర్ చేయాలని ఈ ఉదయకాలం దేవుని ఆశపడుతున్నారు. కొద్ది కాలం మమ్మను దాచిపెట్టినది దేవుడు మమ్మను ఉన్నతంగా చేయడానికి. దేవునికి స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు? కొన్ని కష్టముల ఎదుట, కొన్ని బాధల ఎదుట, కొన్ని అనారోగ్యముల వలన, ఆర్థిక సమస్యల వలన, కొన్ని విషయములలో కొద్ది కాలం మమ్మను కొంచెం దాచిన ఎడల అది మమ్మను ఉన్నతంగా చేయడానికి. దేవునికి స్తోత్రం. ఈ వేద భాగంలో సంకీర్తనకారుడైన మోషే చెప్పిన మాట, ఆ దేవుని ఒక చేతి కింద నేను దాకి ఉన్నారు కొద్ది కాలం. హల్లెలూయా. ఈ అనుభవములో దేవుడు కొందరినే దాచిపెట్టినది, దాకినది, పక్కన పెట్టినది, అది అక్కడ నుండి ఉన్నతమైన ఒక స్టేజిలోనికి మమ్మల్ని హెచ్చించడానికి. హల్లెలూయా. 40 సంవత్సర కాలం సజీవుడుగా ఉన్నవాడు, యాక్టివ్గా ఉన్నవాడు. ఫారో ఒక ఐగుప్తు దేశములో ఫారో ఒక సింహాసనమునకి నెక్స్ట్ రాజుగా మారవలసిన ఉన్నతమైన ఒక స్థానమని అలంకరించిన 40 సంవత్సర కాలం మోషే రాసిన కీర్తన 91వ కీర్తనం. 40 సంవత్సరములో అతడు సజీవుడుగా ఉండి, యాక్టివ్గా ఉండి, అన్నిటిలో ప్రథమ స్థానమని అలంకరించిన మోషే ఒక్కనొక్క దినములో అప్రత్యక్షమైన 40 వయస్సు తర్వాత, అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. 40 వయస్సు తర్వాత ఒక్కనొక్క రోజు సజీవుడుగా ఉన్నవాడు, యాక్టివ్గా ఉన్నవాడు, ఎనర్జెటిక్ గా ఉన్నవాడు, ఐగుప్తు రాజ భవనమంద మాట్లాడినది మోషే మోషే మోషే. హల్లెలూయా. ఈ యాక్టివ్గా ఉన్న మోషే ఒక్కనొక్క దినములో ఎవరికి తెలియకుండా రాజసింహాసనములో, పాలసిలో నుండి, దేశములో నుండి అప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. మంచిగా ఉండి, మంచిగా జీవించి, మంచిగా నడిచి, హాయిగా ఉండి కొద్ది కాలములో అలాగ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక్క సమయంలో అప్రతిశతంగా దూరం అయిపోవడం, దాగి ఉండిపోవడం.
హల్లెలూయా. కృంగిపోవడం, వెనకపడిపోవడం, నష్టమైపోవడం, తల వంగిపోవడము కొద్ది కాలం. ఎవరైనా ఉండే చేతులెత్తి దేవుని గణపరచుకొని ఉండాలి. ఉన్నతంగా చేయడానికి, శ్రేష్టంగా మార్చడానికి, అనుగ్రహములోనికి నడిపించడానికి కొద్ది కాలం దేవుడు మమ్మల్ని దాచి ఉండడానికి ఇష్టపడుతున్నారు. నమ్మిన వారు దేవుని స్తుతించి ఆరాధించుకొని ఉండాలి. ఈ రోజు ఒక గొప్ప విడుదల కొరకు, ఒక గొప్ప హెచ్చింపు కొరకు దేవుడు మమ్మల్ని ఆలయంలోనికి నడిపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 సంవత్సరం మోషేని ఎక్కడయో దాచినావు. ఎక్కడే అని ఎవరికి తెలియదు. ఐగుప్తులో ఉన్న వారికి ఎవరికో కూడా తెలియదు ఈ మోషే ఎటు పోయినావు. హల్లెలూయా. ఇప్పుడు వరకు సజీవుడుగా ఉంది, ఇప్పుడు వరకు ఎనర్జెటిక్ గా ఉంది, ఇప్పుడు వరకు అన్ని విషయంలో ముందుగా నిలబడిన మోషే వెంటనే కృంగిపోయాడు. వెనుకపడినావు, నష్టమైపోయినావు, యాక్టివ్నెస్ లేకపోయినావు, ఎనర్జెటిక్ గా ఉండలేకపోయినావు, తలను వంచి ఉండిపోయినావు. హల్లెలూయా. ఈ రోజు ఎవరైనా అలాగే ఉండే నిన్ను ఉన్నతంగా హెచ్చించడానికి ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నారు. నమ్మిన వారు మాత్రం చేతులెత్తి దేవుని ఆరాధించుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 సంవత్సరం. లేదు, 40 సంవత్సరము మోస కనపడలేదు. 4 రోజు కనపడలేకపోతే మనము మర్చిపోతుంది మనిషిని. వారంలో కనపడలేకపోతే మనము మనిషినే మర్చిపోతుంది. ఇది 40 సంవత్సరం. హల్లెలూయా. మోషే ఎక్కడ ఉంటుందని ఎవరికి తెలియదు. ఐగుప్తులో ఫారో సింహాసనమునకి నెక్స్ట్ అధిపతిగా రావలసిన మోషే ఐగుప్తులో ప్రతి దానికి ప్రథమ వ్యక్తిగా నిలబడిన యవనస్తుడైన మోషే. అందరు ఇక్కడ ఉన్నారా? మన జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఒక్క క్షణములో ఎక్కడే అని తెలియకుండా పారిపోయినావు, దూరం అయిపోయినావు, దాగి ఉన్నాడు ఎక్కడేయో. 40 సంవత్సరం, మరి 40 సంవత్సరం. హల్లెలూయా. 40 సంవత్సరం తర్వాత దాగి ఉన్న మోషేనే హోరేబు పర్వతం మీదకి దేవుడు పిలిచాడు. నీ ఇటు ఎక్కిరా, చేతులు పైకి ఉండాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించడానికి ఒక దినమని ఏర్పాటు చేసి ఉన్నాడు. నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? విశ్వసించిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులు పైకి ఉండాలి. దేవుని ఆరాధించుకొని ఉండాలి. ఇప్పుడు తల వంచి ఉన్న నేను, ఇప్పుడు తల వంచి ఉన్న నేను, ఇప్పుడు కృంగిపోయిన నేను, ఇప్పుడు తల ఎత్తలేని నేను హెచ్చించిన ఒక దినమంది నీవు ఎక్కిరా, హోరేబు పర్వతం మీద ఎక్కిరా అని పిలిచిన దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 40 సంవత్సరం దాగి ఉన్న మోషే హోరేబు పర్వతముల దగ్గరికి వెళ్ళి పర్వతం ఎక్కాడు. మండుచున్న పొద చూసి ఇదేంటిది అని చూడడానికి అతడు ఎక్కి వెళ్ళినప్పుడు దేవుడు అన్నారు, నీవు ఎక్కడ అవమానపడినావో, ఎక్కడ నుండి మీరు పారిపోయినావో ఆ దేశంలోనికి నీవు పో, నేను మీకు ముందుగా నిలబెడతా. 40 సంవత్సరం దాగి ఉన్న మోషే, మరి 40 సంవత్సరం దాగి ఉన్న మోషేనే దేవుడు పిలిచి హెచ్చించి వారికి నాయకుడుగా. హల్లెలూయా. విశ్వసించిన వారు, అర్థమావిన వారు దేవుని గణపరచుకొని ఉండాలి. ఎక్కడ నుండి అవమానుడు పొందుకొని అతడు పారిపోయినావో, ఎక్కడ తల వంచి ఉన్నాడో, ఎక్కడ అవమానంగా మారిపోయినావో ఆ ఊరిలోనికి నీవు ఆ రాజుకు తల మీద నేను నిన్ను హెచ్చించబోతున్నాను. నీవు పర్వతమెక్కిరా. 40 సంవత్సరము కృంగిపోయి వేదన పడి నిరాశుడుగా అరణ్యములో ఇతరో ఒక ఆ గొర్రెలను కాచుకొని అరణ్యములో తల వంచి ఎవరికి తెలియకుండా నడిచిన మోషే దేవుడు పర్వతం మీదకి పిలిచాడు. హల్లెలూయా. నీవు ఎక్కిరా, నిన్ను ఉన్నతంగా మార్చడానికి నేను సమర్థుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్.
ఎవరైనా కృంగిపోయి బలహీనమైపోయి నాకు ఇంకా ఒక బ్రతుకు లేదు, నాకు ఇంకా ఒక లైఫ్ లేదు, ఇంకా నాకు ఒక జీవితం లేదు, నా జీవితం ఇందే అని బాధపడిన వారిలారా, నిన్ను హెచ్చించడానికే దేవుడు నిన్ను దాచిపెట్టినావు, నిన్ను ఉన్నతంగా మార్చడానికే దేవుడు నిన్ను దాచిపెట్టాడని నమ్మిన వారు చప్పట్లతో దేవుని ఆరాధించండి. విడుదల దయచేసిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దాచినది హెచ్చించడానికి, అపమానంగా మారినది హెచ్చించడానికి. ప్రైజ్ ది లార్డ్. 40 సంవత్సరం తర్వాత మోషేని దేవుడు పిలిచాడు. మోషేని హెచ్చించడానికి పిలిచి వేరుపరచి, ఐగుప్తు రాజు తల మీద మోషేను నిలబడినావు, నేను మాట్లాడినట్లుగానే ఈ దేశంలో జరగాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మోషే జీవితంలో అడ్డంగా వచ్చిన వాటన్నిటిని దేవుడు దూరపరచాడు. ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చిన దానిని గెలవడానికి ఉన్న శక్తి దేవుడు మోషేకి ఇచ్చింది. నీళ్లు లేకుండా బాధపడినప్పుడు బండలో నుండి దేవుడు మోషే ద్వారా నీళ్ళు ఇచ్చినాము. ఆహారం లేకుండా బాధపడినప్పుడు పరలోకములో నుండి మాంసమును దయచేశాడు, మన్నా దయచేశాడు. యోర్దాను అడ్డుగా నిలబడితే లాభం లేకపోయినావు, ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడితే లాభం లేకపోయినావు. హెచ్చించిన వారిని దేవుడు ఉన్నతంగా మార్చిన వాడు. నమ్మిన వారు దేవుని స్తుతించుకొని ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది కాలంలో దేవుడు మమ్మను దాచిపెట్టిన కొద్ది కాలం మనము దాగి ఉండి అక్కడ నుండి హెచ్చించిన ఒక దేవుడు. హల్లెలూయా. మీ శ్రమలు ఎదుట, బాధలు ఎదుట, కష్టములు ఎదుట తల ఎత్తి నిలబడడం సాధ్యం కాకుండా బలహీనమైపోయి ఇతరులు ఎదుట, సంఘముల ఎదుట, పొరుగు వారి చుట్టాలు, రక్త సంబంధులు ఎదుట తల వంకి నడవలసిన సాహచర్యం ఉంటే అక్కడ నుండి నేను లేవలేతి కాలం గడిపినప్పుడు ఉన్నతంగా మార్చడానికి శక్తి కలిగిన ఒక దేవుని మీరు నమ్ముతున్నారని ధైర్యం కలిగి ఉండాలి. తండ్రి యొక్క అనుగ్రహం పొందుకొని, తండ్రి యొక్క అనుగ్రహం అనే పొందుకొని ఒక గంబ మీద సహోదరునికి ఉన్న ఆహారం అనే మోసుకొని, సహోదరులు అడవిలో గొర్రెలనే కాచుకొని నా సహోదరుల దగ్గరికి తండ్రి యొక్క అనుగ్రహం అనే పొందుకొని ఒక గంబ మీద అందయు రొట్టి పట్టుకొని సహోదరులకి ఇవ్వడానికి బయలుదేరిన యోసేఫ్ ఒకానొక దినములో అప్రత్యక్షమైన. అందరు ఇక్కడ ఉన్నారా? తండ్రికి ముద్దు బిడ్డగా ఉన్న యోసేఫు, కుటుంబంలో దేవుని యొక్క అనుగ్రహం అనే పొందిన యోసేఫు, దర్శనం అనే కళని చూసి దేవుని గణపరచిన యోసేఫు. అందరు ఇక్కడ ఉన్నారా? కుడి చేయి లేపాలి. మీ కుటుంబంలో మీరు అనుభవించిన, ఇంటిలో అనుభవించిన, సమాజంలో, పరిస్థలములో, మీ డ్యూటీలో గంబ మీద రొట్టి పట్టుకొని సహోదరుల దగ్గరికి వెళ్ళిన యోసేఫు ఒకనొక రోజులో అప్రత్యక్షమైన దాగి ఉన్నాడు. ఎటు పోయిందని ఎవరికి తెలియదు. ఊరంతా మాట్లాడినది ఒకే మాట, ఏదో దుష్ట మృగము అదిని అడవిలో చీచివేసి. ఊరంతా మాట్లాడినది ముద్దుబిడ అయిన యోసేఫు, ఏదో ఒక దుష్ట మృగము. అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. మీ లైఫ్ అయిపోయింది, మీ జీవితం అయిపోయింది, మీ కుటుంబ పరిస్థితి అయిపోయింది. ఇంకా నీ బ్రతుకను ఏదో ఒక దుష్ట మృగము నిన్ను చీసివేశాడు. సమాజంలో మాట్లాడిన విషయం ఇదే. కథ చరిత్రం తెలుసు కదా. సహోదరులు యోసేఫునే పట్టుకొని బావిలోనికి పడేసిన తర్వాత అతని వస్త్రం అనే తీసి ఒక మృగము చంపి ఆ రక్తం అంతా ఈ బట్టలిలో రాసిన తర్వాత తీసుకుపోయి తండ్రికి ఇచ్చాడు. ఇది మీ కుమారుడైన యోసేఫు వస్త్రమా? మీరు గుర్తుపెట్టండి.
మాకు అడవిలో దొరికింది ఏదో దుష్ట మృగం యోసేఫుని చంపేసినట్లుగా ఉంది, అతని వస్త్రం మాత్రం దొరకపెట్టిందని చెప్పి సహోదరులు కలిసి బావిలో పడేసిన యోసేఫు వస్త్రమనే తండ్రికి పెట్టినప్పుడు తండ్రి ఏడిచి యాకోబు కన్నీటితో అనేక సంవత్సరం తన కుమారుని గురించి ఏడిచాడు. యోసేఫు ఒక క్షణంలో అప్రత్యక్షమైన ఎవరు? తండ్రికి ముద్దుబిడ, దేవుని దర్శనం చూసిన వాడు, ప్రార్థించిన వాడు, ఆరాధించిన వాడు, దేవుని స్తుతించిన వాడు, దేవుని మహిమపరచిన వాడు, దశాంశం ఇచ్చిన వాడు, దేవుని సన్నిధిలో నిలబడిన వాడు ఒక్క దినములో అప్రత్యక్షమైన. సమాజంలో వేరే మాటలు చెబుతున్నారు, ఏదో దుష్ట మృగం అదినే, ఏదో దుష్ట మృగం మాట వేరే, జరిగిన విషయం వేరే. దాగి ఉన్నారు. సమాజంలో ఏదో ఒకటి దొరికితే మాట్లాడుకొని పోతుంది. హల్లెలూయా. సంవత్సరం దాటినావు, 16 సంవత్సరం దాటిపోయినావు. దాగి ఉన్నారు యోసేఫు. ఎవరికి తెలియకుండా అడ్రస్ లేకుండా, ఏ విధమైన ఉన్నమది లేకుండా, విడిపించడానికి ఎవరు లేకుండా దాగి ఉన్న 16 సంవత్సరం. కానీ మిమ్మల్ని దాచిపెట్టినది ఉన్నతంగా మార్చడానికి. హల్లెలూయా. కాలం గడిపినప్పుడు ఐగుప్తులో ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని ఉన్నతంగా మార్చినాము. హల్లెలూయా. నిన్ను దాచిపెట్టినది, దాగి ఉన్నదిని హెచ్చించడానికి, హల్లెలూయా, ఉన్నతంగా మార్చడానికి నమ్మిన వారు దేవుని ఆరాధించుకొని జీవితం ముందుకు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. అందరి మాట్లాడినావు, అతని స్టోరీ అయిపోయింది. ఎవరిది? యోసేఫుది. ఏదో దుష్ట మృగం అనేదని చంపేసినావు, కానీ దేవుడు మర్చిపోయిన దేవుడు కాదు. కొద్ది కాలం మీరు బలహీనమైపోయినా, కొంతకాలం మీరు వెనకపడిపోయినా, కొంతకాలం మీరు కష్టం అనుభవించినా, కొంతకాలం మీరు వేదన పడినా, మిమ్మల్ని హెచ్చించడానికి ఒక దేవుడు ఉన్నాడని నమ్ముకొని దేవుని ఆరాధించుకొని పోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పరచిన ఒక దినం ఉంది. ప్రైజ్ ది లార్డ్. దానికి మనము దేవునికి విధేయత కలిగి, ఈ మాట అర్థమవుతుందా? యోసేఫు 40 సంవత్సరం పడింది దాగి ఉన్న ప్లేసులో నుండి దేవుడు ఉన్నతంగా మార్చడానికి. ఆమేన్. ఎన్ని సంవత్సరం అయ్యా? 40 సంవత్సరం తర్వాత దేవుడు అదిని ఉన్నతంగా మార్చున్నావు. యోసేఫు దాగిపోయిన సంవత్సరం 16 సంవత్సరం. కథం అయిపోయిందని అందరూ అనుకున్నారు, కానీ దేవుడు దాచిపెట్టినది ఉన్నతంగా మార్చడానికి. ఒక దినం వస్తుంది, మీరు తల ఎత్తి బయటకు వచ్చినది శ్రేష్టంగా మారినది, ఉన్నతంగా మారిన ఒక దినము రాబోతుందని నమ్మిన వారు చేతులెత్తి స్తుతించుకొని ఉండాలి. దానికి దేవుని దగ్గర ఉండాలి. హల్లెలూయా. దేవుని దగ్గర ఉండాలి. ఈ నయమాన్ ఆయన సైన్యములో పరాక్రమశాలిగా, నయమాన్ మంచి సైనికుడుగా ఉండే కూడా నయమానికి ఒక బలహీనత ఉంది. నయమాన్ పరాక్రమశాలి అయినను అతడు కుష్ఠరోగి. ఈ నయమాన్ వాస్తవంగా కుష్ఠరోగం మాత్రం కాదు, బయటే అంత మాట్లాడినది నయమాను గురించి మాట్లాడినది ఏదంటే అతడు మంచి పరాక్రమశాలి, మంచి ఒక సైనికుడు, మంచివాడు, మంచి యుద్ధం చేసిన వాడు, కానీ అతడు ఒక కుష్ఠరోగి అంతే. కానీ ఆ కుష్ఠం మాత్రం కాదు, అతనికి కోపం కూడా కలిగి ఉన్నాడు. కానీ బయట ఈ కోపం కనపడం లేదు, కుష్ఠమే కనపడుతున్నాడు. మంచివాడు, మంచి పరాక్రమశాలి, మంచి యుద్ధ వీరుడు, మంచివాడే. చిన్న ఒక అనారోగ్యం ఉంది, కుష్ఠం అది ఒక్కటే. కానీ ఆ కుష్ఠం మాత్రం కాదు,
ప్రార్థనలో బయలుపరచినది ప్రవర్తన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఒక స్వభావం కనపడింది. ఏంటిది? కోపం. అది దాగి ఉన్నది, ఆ స్వభావం బయటకు రాలేదు. అది హల్లెలూయా. ఎప్పుడు బయటకు వచ్చింది? నీవు యోర్దానిలో పోయి 7 సారి ముಳುగుమని చెప్పినప్పుడు లోపల ఉన్నది బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. కొందరికి ఈ పోరాటం పోరాటం పోరాటం, ఈ మాట దైవ సేవకుడు సాధారణంగా చెప్పిన ఒక మాట. పోరాటం ఉంది, అదేదో ఒక పోరాటం, అదేదో ఒక సమస్య, అదేదో ఒక బాధ, అదొక పోరాటం అని చెప్పినప్పుడు కొందరు నవ్వుతుంది. ఏం పోరాటం, ఏం పోరాటం? అది ఒకవేళ మనకు బయట కనపడలేకుండా లోపల ఉన్న ఒకటి. అది నయమానికి అది ఇప్పుడు వరకు బయటకు రాలేదు. ఎప్పుడు బయటకు వచ్చింది? దైవ సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు. ఏంటిది? బుధవారం బుధవారం ప్రార్థన ఉంది, అందరూ అది మర్చిపోతున్నారు. వారం మధ్యలో ప్రార్థన ఉంది, అందరు రావాలి. దేవుని కృప వలన ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు. పోయిన బుధవారం 17 మంది వచ్చాడు, ప్రార్థన మంచిగా జరిగింది. ఎక్కువ శాతం యవనస్తులు వస్తున్నారు, ఎందుకంటే వారికి కావాలని అనుకున్నారు. పెద్దవారి అంత ఎట్లా అన్నది తెలియదు. ఎనివే, వెంటనే మనకు లోపల ఒక ఈర్ష్య, ఒక శుక్రవారమే చెప్పి వస్తున్నారు, ఆదివారమే రావడానికి కష్టపడుతున్నారు, మళ్ళీ ఇప్పుడు బుధవారం కూడా పెట్టి ఉన్నారా కదా. ఆదివారమే ఒక వారం విడిచిపెట్టి ఒక వారం అని నిర్ణయించి ఉన్నారు. 2 వారం దేవునికి, 2 వారం లోకమునికి కదా, అది నిర్ణయం చేసి ఉన్నారు, చెప్పి వచ్చి ఉంటున్నా. కాబట్టి మరి ఏం చెప్పలేకపోతున్నాం. ఏదైనా నయమానికి బయటికి వచ్చినది దైవ సేవకుడు దగ్గరికి వచ్చినప్పుడు ఏ స్వభావం బయటకు వచ్చింది చెప్పట్లేదు. నీవు యోర్దాను, ఈ కుష్ఠరోగం అతడు ఏమనుకున్నారంటే ఎలీషా దగ్గరికి వస్తే ఉట్టిగానే ప్రార్థించిన, తన తల మీదకి చెయ్యి ఆడించి మీ కుష్ఠరోగం దూరం అయిపోవను గాక అని చెప్పి స్వస్థపరుస్తుందని అతడు అనుకున్నారు. మీరు అనుకున్న ప్రకారం కాదు దేవుడు కార్యం చేసినది. ఇప్పుడు అర్థం తెలుసుకొని ఇంటికి పోవాలి. హల్లెలూయా. మనం అనేక కార్యమని అనుకున్న వారు ఉన్నారు. ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే నడవాలి, ఇలాగే జీవించాలి. కానీ దేవుని ప్రణాళిక అలాగే కానే కాదు. హల్లెలూయా. మీ నయమాన్ అనుకున్నారు, తన తల మీదకి చెయ్యి ఆడించి తన కుష్ఠరోగమనే పల్సించి శాసించి పో అని చెప్పి పంపిస్తదని అనుకున్నారు. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. కానీ దేవుని ప్రణాళిక అలాగే కాదు. నీవు యోర్దాను నదిలోనికి పోయి ఎన్నిసార్లు? 7 మారు ముಳುగుమన్నారు. వెంటనే లోపల ఉన్నది బయటకు వచ్చింది. ఏంటిది? కోపము. ఆయన క్రుద్ధించి కోపం వచ్చి, మా ఊర్లో నదులు లేవా? గంగా, యమున, బ్రహ్మపుత్ర, అంత చాలా నదులు ఉన్నారు, అదే నీళ్ళు మునుగకుండా ఇప్పుడు యోర్దానిలో పోయి మునుగాలా? హల్లెలూయా. ప్రార్థన ఉపవాసములోనే కొన్ని బయటకు వస్తుంది పోరాటం, అప్పుడు వరకు బయటకు రాదు. హల్లెలూయా. మంచివాడు, యుద్ధ సైనికుడు, యోధావు, యుద్ధవాడు, ఆయన చిన్న ఒక కుష్ఠరోగం ఉంది, అది తప్ప అతడు మంచివాడు. కానీ లోపల ఉన్న కొన్ని, ఆమేన్, ఆ ప్రార్థనలోనికి వచ్చినప్పుడు, ఉపవాసంలోనికి వచ్చినప్పుడు, మొరపెట్టినప్పుడు, ఉపవసించినప్పుడు ఆ రియాలిటీ బయటకు వస్తుంది. కానీ ఒక స్త్రీ ఒక స్త్రీ ఉదయం నుండి యేసయ్య వెంబడి తన కుమార్తె కొరకు మొరపెడుతున్నారు. ప్రభువా, నా కుమార్తె మీద కనికరించండి, నా కుమార్తె ఎడల కనికరించండి, నా కుమార్తెను స్వస్థపరచండి. అందరు ఇక్కడ ఉన్నారా? ఒక స్త్రీ, ఒక తల్లి, నా కుమార్తె చావు బ్రతుకులో ఉంది, ప్రభువా కనికరించు. యేసయ్య దేవుడు ఏ మాట చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఈమె మరలా ఆయన వెనక తిరిగి, ప్రభువా కనికరించండి. శిష్యులకు కూడా కొంచెం బాధ అనిపించింది. ప్రభువా, ఒక్క మాట చెప్తే ఆ స్త్రీ వెళ్ళిపోతుంది కదా, ఉదయం నుండి మన వెనక తిరుగుతుంది, మీ వెనక తిరుగుతుంది, ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదా. హల్లెలూయా.
5 రొట్టెతో 2 చేపలతో 5,000 మందిని పోషించిన దేవా, మంచి నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన యేసయ్యా, ఒక్క మాట చెప్తే ఆమెకు మార్త మంచిది అవుతుంది కదా. యేసయ్య దేవుడు అన్నారు, ఇశ్రాయేలులో తప్పిపోయిన గొర్రెల దగ్గర కాక ఎవరి దగ్గరికి నన్ను పంపించలేదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఈ స్త్రీతో ఏమి చెప్పకుండా మరలా ఈ స్త్రీ ఏడిచి 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 ఆయన వెంబడి మార్గములో రోడ్డులో అనేక మందితో పాటు ఈమె ఏడ్చుకొని, ప్రభువా నా కుమార్తె ఎడల కనికరించి. హల్లెలూయా. అప్పుడు యేసయ్య వెనక్కి తిరిగి ఆమెతో కఠినమైన ఒక మాట, ఏంటిది? పిల్లలకి ఇచ్చు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఇవ్వడము యుక్తం కాదు. అంటే నీవు ఒక కుక్కకి సమానమే, నీవు ఒక కుక్కకి సమానమే, మీకు నేను ఎలా చేయాలి? అందరు ఇక్కడ ఉన్నారా? వెంటనే నయమానులాగా ఉండే ఎంత మాత్రం కోపపడి ఆమె వెళ్ళిపోవలసినది. అందరు ఇక్కడ ఉన్నారా? ఎంత మాత్రం కోపపడి, ఎందుకు నన్ను కుక్క అని పిలిచాడు, కుక్క పిల్ల నన్ను పిలిచాడు, ఏ ప్రభు ఇది, ఏం దేవుడిది, ఏం సేవకుడిది? కానీ ఆమె చెప్పిన వారు, అవును ప్రభువా, అవును ప్రభువా, మీ లోపల ఉన్నదే బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. మీ హృదయంలో ఉన్నదే బయటకు వస్తుంది. మీరు హృదయంలో ఉన్న ఆ రియాలిటీ బయటకి రావడం అనేది అలాగే ఉన్న సాహచర్యం. ఆమె అన్నారు, అవును ప్రభువా. కానీ బల్ల మీద నుండి పడి చిన్న ముక్క కుక్క పిల్లలకి అర్హత ఉంది. బల్ల మీద నుండి ఇటు బల్ల మీద నుండి కింద పడిన చిన్న ముక్క. అందరు ఇక్కడ ఉన్నారా? స్తోత్రం స్తోత్రం. మర్మం చెప్పినప్పుడు మీరు అటు ఇటు చూడకూడదు. దేవుని యొక్క మర్మం మాట్లాడినప్పుడు దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి. బల్ల మీద నుండి పడి ఉన్న ఆ ఒక్క చిన్న ముక్కకి నేను అర్హుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కుక్క అని పిలిచినప్పుడు కూడా ఈమెకు కోపం రాలేదు, కుక్క పిల్ల అని పిలిచినప్పుడు కోపం రాలేదు. ఒప్పుకొని చెప్తున్నారు, అర్హత ఉన్న దానినే నాకు అనుగ్రహించాలి. హల్లెలూయా. అర్హత ఉన్న వాటినే నాకు దయచేయము. ఈ ఉదయకాలం ఆరాధనలో పాలు పొందిన ఎంతమంది చేతులెత్తి గట్టిగా చెప్పవచ్చు, దేవా నేను అది ఇది అడగలేదు, నాకు అర్హత ఉన్నదినే దయచేయండి. నేను కోరినది కాదు, నాకు అవసరం ఉన్నదినే దయచేయండి. యేసయ్య దేవుడు అన్నారు, మీకు కలుగును గాక, మీకు జరుగును గాక, మీకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. నయమాన్ లోపల ఉన్న స్వభావముతో కోపం, బయటకి రాలేని స్వభావం కోపం. బయట ఎంత మంచివాడు, కానీ ఒక చిన్న అభిషక్తుల మాట ద్వారా కోపపడి అతడు తిట్టుకొని వెళ్ళిపోయాడు. అదే సమయంలో కుక్కే అని పిలిచిన స్త్రీ తన అర్హత కలిగిన వాటి కొరకు వేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడిగినది, ప్రార్థించినది అర్హత ఉన్నంత వరకు ప్రార్థన చేయాలి. ఒక్కసారి ప్రేయర్ చేయడం సాధ్యం అవుతుందా? కుడి చేయి ఉండాలి దేవుని సన్నిధిలో. ఒక్కసారి ఈ స్త్రీలాగా చెప్పగలుగుతుందా, దేవా నేను ఎక్కువ ఏమి అడగడం లేదు, కానీ నాకు అర్హత ఉన్నది, నాకు అవసరమైనది నాకు దయచేయడానికి నేను మీతో బ్రతుమలాడుతున్నాను. ఎంతమంది ప్రార్థన చేస్తుంది, ఆరాధన విడిచి వెళ్ళిపోకమంటే మీ విషయమైన పరిష్కారం దయచేయడానికి శక్తి కలిగిన వాడున్నాడు. ఒకసారి మొరపెట్టగలుగుతున్నా. మీ ఇంటిలో ప్రార్థన ఎప్పుడో నష్టమైనావో అప్పుడు అపవాది మీ ఇంటిలో గూడు కొట్టడం ఆరంభించినావు. మీ కుటుంబ ప్రార్థన మీ ఇంటిలో ఎప్పుడు ఆగిపోయినావో అప్పుడు అపవాది మీకు తెలియకుండా మీ ఇంటిలో గూడు కట్టడం మొదలైనావు. ప్రతి దానికి కోపం, ప్రతి దానికి ఈర్ష్య, ప్రతి విషయం మనకు ఎదురు మాటలాడడం. నయమానిలాగే లోపల దాగి ఉన్న కొన్ని స్వభావమనే బయటకు వస్తుంది. కానీ ఈ స్త్రీలాగే ప్రభువా నాకు అర్హత ఉన్నది, నా పిల్లలు దీవింపబడాలి,
నాకు ఒక ఇల్లు దయచేయాలి, నా అప్పు తీరాలి దేవా, నా బాధ తొలగిపోవాలి, నా కష్టాలు తీరిపోవాలి, నా ఇబ్బంది మారిపోవాలి, నేను కుటుంబంగా నిన్ను ఆరాధించాలి. అర్హత ఉన్నది అడగండి. ఈ ఉదయకాలం ఆరాధన విడిచి వెళ్ళిపోకమండి. అది దయచేయడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మందసం అభినాదాబ్ అన్న ఒక వ్యక్తి ఇంటిలో 20 సంవత్సరం. హల్లెలూయా. దేవుని యొక్క అందరు ఇక్కడ వినండి. అభినాదాబ్ అన్న ఒక వ్యక్తి ఒక ఇంటిలో 20 సంవత్సరము దేవుని మందసము ఉండిపోయింది. మందసం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి ఆ ఒక్క పారాగ్రాఫ్ చివరి వరకు ఒకసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు, తర్వాత ఆ పారాగ్రాఫ్ లాస్ట్ వర్డ్ 3 వచనాలే ఉన్నాయి. యెహోవా మందసమని అందరు వింటున్నారా? యెహోవా మందసమును కొండయందున్న అభినాదాబు ఇంట చేర్చి యెహోవా అందరు ఇక్కడ ఉన్నారా? యెహోవా మందసమని తీసుకుపోయి కొండ మీద ఉన్న అభినాదాబు ఇంటిలోనే పెట్టేసి, ఆ వేద భాగంలో 3వ వచనములో ఆ ఒక్క 2వ వచనం ఏ మందసము అభినాదాబు అంటే ఇక్కడ చిన్న మర్మం చెప్పబోతున్నారు. దేవునికి స్తోత్రం. అభినాదాబు ఇంటిలో ఎన్ని సంవత్సరము? 20 సంవత్సరం. హల్లెలూయా. 20 సంవత్సరం తర్వాత దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. దావీదు అప్పుడు రాజుగా ఉన్నారు. హల్లెలూయా. ఆ పేరు మర్చిపోకూడదు. ఎవరి ఇంటిలో? వృత్తికి నీరికి వెనక ఇటు కూర్చో, దాగి ఉన్నారు. లేచి ఇటురా, నాకు కనపడాలి. ఓకే. దేవుని మందసము, యెహోవా సన్నిధి ఉన్న దేవుని మందసము ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అభినాదాబు. ఎక్కడ అభినాదాబు ఇల్లు? ఎక్కడ? కొండ మీద ఉన్న అభినాదాబు ఇంటిలో ఎన్ని సంవత్సరం? 20 సంవత్సరం. హల్లెలూయా. 2వ సమూయేలులోనికి రండి. 2వ సమూయేలులో దానికి బ్యాలెన్స్ చెప్పడం అక్కడే ఉంది. దానికి 2వ సమూయేలు 6వ అధ్యాయం మొదటి వచనం నుండి 10-11 వచనాలు వరకు. అది మొత్తం ఇప్పుడు చదవడానికి సమయం లేదు. హల్లెలూయా. ఇటు ఈ అభినాదాబు ఇంటిలో దేవుని మందసము ఉండిపోవడం వలన 20 సంవత్సరం తర్వాత దావీదు రాజు తనతో పాటు ఉన్న వారందరూ ఒకటి అనుకున్నాడు. ఈ మందసం అంటే ఒక చిన్న పెట్టి, చిన్న బాక్స్. అరణ్య ప్రయాణ సమయంలో ఐగుప్తులో నుండి బయలుదేరి కనానీలోనికి ఉన్న ప్రయాణం మధ్యలో బయలుదేరినప్పుడు దేవుడు ప్రత్యేకంగా అతి పరిశుద్ధ స్థలములాగా ఉన్న ఆ ఒక స్థలములో ప్రతిరూపంగా దేవుడు ఒక చిన్న పెట్టి తయారు చేయమన్నారు. పెట్టి చిన్నదంటే కొంచెం పెద్దది, చాలా మంది మోసుకొని పోవాలి. ఇది దేవుని సన్నిధి ఉన్న ఒక స్థలంగా దేవుడు భావించిన ఆ పెట్టి లోపల 3 వస్తువులు ఉంది. ఒకటి అహరోని చిగిరించిన కర్ర, 2వది 10 ఆజ్ఞలు ఉన్న రాతి పలగ, 3వది మన్నా పెట్టిన ఒక చిన్న బాక్స్. ఈ 3 వస్తువులు పెట్టిన ఈ పెట్టి దేవుని సన్నిధినే చూపించినది. అది గురించిన కథ ఇప్పుడు చెప్పడానికి కాదు, పెద్ద విషయం అది. దానిలోనికి తర్వాత ఇది పెట్టిన ఈ పెట్టికి ఉన్న పేరు మందసం. హల్లెలూయా. దావీదు రాజు కాలం వచ్చినప్పుడు అందరు నా వైపు చూడాలి. దావీదు కాలం వచ్చినప్పుడు ఈ మందసం అనేది తీసుకుపోయి వారు
కొండ మీద ఉన్న అభినాదాబు ఇంటి దగ్గర పెట్టి 20 సంవత్సరం ఆయన. హల్లెలూయా. 20 సంవత్సరం తర్వాత దావీదు రాజు ఒక రోజు అన్నారు, మనము ఆ మందసమునే ఆ రాజధానిలోనికి యెరూషలేములోనికి తీసుకురావాలి. కథ చెప్తున్నారు. హల్లెలూయా. చాలా మందిని పంపించినాము. ఒక బండి మీద, ఒక బుల్లకాటు కావచ్చు, ఎద్దుల బండి కావచ్చు, ఒక బండి మీద మందసమనే పెట్టి చాలా మంది మోసుకొని వస్తున్నారు. హల్లెలూయా. ఈ మోసుకొని వచ్చినప్పుడు కొండ నుండి కిందకి వస్తున్నారు కదా, బండి, ఎద్దుల బండి ఏదో ఒక బండి మీద పెట్టి చాలా మంది పాటలు పాడి ఆ డ్రమ్స్ వాయించుకొని చప్పట్లు కొట్టి పాటలు పాడుకొని దావీదు రాజు దానితో పాటు చాలా మంది దీనిని మోసుకొని ఎన్ని సంవత్సరం తర్వాత 20 సంవత్సరం అభినాదాబు ఇంటిలో ఉన్న ఆ దానినే తీసుకొని యెరూషలేములోకి వచ్చినప్పుడు ఈ కొండ దిగినప్పుడు ఈ ఎద్దు, మోసుకున్న ఎద్దు కొంచెము భయపడి అది కొంచెం డిస్టర్బ్ అయినావు. డిస్టర్బ్ ఆగినప్పుడు బండి మీద ఉన్న ఈ మందసము పడిపోయినట్లుగా ఉన్నప్పుడు ఈ అభినాదాబు కుమారుడు వెంటనే దానినే పట్టుకున్నాడు. హల్లెలూయా. ఉజియా ఆ పేరు ఉంది, అదంతా చెప్తే మీకు గుర్తు రాదు, అందుకే చెప్తున్నాను. అతడు ఈ మందసమనే పట్టుకొనినప్పుడు దేవుని ఉగ్రత అతని మీద వచ్చి అతడు చచ్చిపోయాడు. అంటే నేను చెప్పి వచ్చినది, అర్హత ఉన్నవారే దానిని పట్టుకోవాలి, యోగ్యత ఉన్నవారే వారిని పట్టుకోవాలి. ఆ దేవుని యొక్క పరిశుద్ధ మందసమనే ముట్టడానికి అర్హత యోగ్యత ఉన్నవారే చేయాలి. ఆ క్షణముల ఉజియా అక్కడ పడి చచ్చిపోయాడు. నేను ఈ ఆలయములే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా కాపాడుకోవాలి, కొంచెము నెమ్మది కలిగి ఉండాలి, నిదానంగా ఉండాలి, అల్లరిలాగా ఉరచకూడదు, కోతిలాగా ఉండకూడదు, అటు ఇటు తిరిగి డిస్టర్బ్ చేయకుండా భయము భక్తి కలిగి ఉండాలని చెప్పడానికి కారణం ఇది పరిశుద్ధ ఆలయం. దేవుని యొక్క మందసం ఉన్నట్లుగా విశ్వసించిన స్థలం పరిశుద్ధ స్థలం. అక్కడ మనం భయము భక్తి కలిగి ఉండాలి. ఫుట్బాల్ గ్రౌండ్ లాగా ఉండకూడదు. హల్లెలూయా. ఫంక్షన్ హాల్ లాగా ఉండకూడదు. ఏదో ఒక స్థలంలో కూర్చున్నట్లుగా కాదు, భయము భక్తి కలిగే. ఉజా ఈ మందసమనే పడిపోకుండా పట్టుట వలన దేవుని ఉగ్రత అతని మీద వచ్చి అతను చనిపోయాడు. హల్లెలూయా. అప్పుడు దావీదుతో పాటు ఉన్న వారికి అందరికి భయం కలిగినావు. ఇప్పుడు ఈ భయం అనేది మనకు లేదు. హల్లెలూయా. భయం అనేది లేదు, ఇదే ప్రాబ్లం. అదే దేవునిలో ఉన్న భయం లేదు. దావీదు రాజుకి విషయముల ఎదుట మన కన్ను ముందు ఎంత జరిగినా మనకు భయం రాదు. అది వారికి జరిగింది కదా, వీరికి జరిగింది కదా, అక్కడ జరిగినాయి కదా, ఇక్కడ జరిగినాయి కదా, ఇది నాకు కాదు కదా, నా కుటుంబములకు కాదు కదా, ఇది నాకొక దృష్టాంతం కాదు అని మనం అనుకున్నారు. మనకు కన్ను ముందు దృష్టాంతం దేవుడు చూపిస్తే ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఆ కాలంలో దావీదు భయపడినావు. ఏంటిది? దేవుని ఆలయములోనికి అడుగు పెట్టినప్పుడు భయపడాలి, పరిశుద్ధ ఆలయములోనికి అడుగు పెట్టినప్పుడు భయపడాలి, దేవుని పరిశుద్ధ వస్తువులనే ముట్టినప్పుడు భయపడాలి. దావీదు భయపడి ఈ పెట్టగమనే ఈ యొక్క మందసమనే తీసుకుపోయి ఒబేయెదోమిన ఇంటిలో పెట్టినాం. ఆ వేద భాగం 6వ అధ్యాయం 10, 11 ఒకసారి చదవండి. ఒబేదెదోమి ఒక ఇంటిలోనికి ప్రవేశించాడు. అందరు ఇక్కడ ఉండాలి. ఒక మర్మం చెప్పబోతున్నారు. 20 సంవత్సరము ఎవరింటిలో? అభినాదాబు ఇంటిలో పెట్టిన ఆ ఒక మందసమనే తీసుకుపోయి మధ్యలో జరిగిన కొన్ని ఇబ్బంది వలన తీసుకుపోయి ఓబేదెదోమిన ఇంటిలో పెట్టవలసినదైంది, భయముతో పాటు. అందరు ఇక్కడ ఉన్నారా? ఇంకా ఎవరైనా ముట్టితే, ఇంకా ఎవరైనా టచ్ చేస్తే, ఇంకా ఎవరికైనా అనర్థం రాకూడదని చెప్పి ఓబేదెదోమిన ఇంటిలో పెట్టింది 90 రోజులు, 3 months. హల్లెలూయా. ఈ అర్హత లేని వాడి ఇంటికి వచ్చింది ఇది. ఇప్పుడు
చెప్పిన మర్మం గ్రహించండి. 20 సంవత్సరము ఎవరింటిలో? అభినాదాబు ఇంటిలో ఉన్నప్పుడు అతనికి ఏ ప్రయోజనం లేకపోయినావు. అందరు ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. ఈ ఈ ఒక మందసము అమ్మా, ఈ ఒక మందసము ఉభయదేవు ఇంటిలో 20 సంవత్సరం అభినాదాబు ఇంటిలో వింటున్న అర్థమైందా? అభినాదాబు ఇంటిలో 20 సంవత్సరం ఉన్నప్పుడు అతనికి ఏ ప్రయోజనం లేదు. హల్లెలూయా. కొందరికి అలాగే ఉంది. దేవుని మందిరములతో ఏ ప్రయోజనం లేదు, ఏ లాభం లేదు, ఏ లాభం లేదు, ఏ ప్రయోజనం లేదు. కారణం ఏదంటే అర్హత లేనినట్లుగానే మీరు జీవిస్తున్నారు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరం అయింది. ఓ, అభినాదాబు ఇంటిలో మందసమ ఉన్న 20 సంవత్సరం అతనికి ప్రయోజనం లేదు. కానీ అర్హత లేకుండా ఓబేదు ఆ ఇంటిలోనికి తీసుకొచ్చి పెట్టింది. ఎన్ని రోజులు? 390 రోజులు. నేను నా భాషలో చెప్తున్నా, ఓబేదేవు ఇంటిలోనికి అర్హత లేని వారి, ఈ ఓబేదు పేరుకి బెదలుగా నేను అర్హత లేని వాడని చెప్తున్నాను. అర్హత లేని వాడి ఇంటికి ఇప్పుడు ఇదిగో మందసమ వచ్చేసింది. దావీదు భయపడి తీసుకుపోయి పెట్టింది. ఓ దేవా, ఏ యోగ్యత లేని నా ఇంటికి మీరు ఇచ్చిన రక్షణను బట్టి, ఒక భాగ్యమును బట్టి, ఒక అనుగ్రహమును బట్టి, దేవా నా ఇంటిలోనికి మీరు అనుగ్రహించిన దీవెనలను బట్టి, హల్లెలూయా. ఓబేదేవు ఏం చెప్పిందంటే తన భార్యను పిలిచాడు. నేను అనుకున్నాను, తన భార్యను పిల్లల్ని పిలిచాడు. మీరు ఇప్పటి నుండి మీరు స్కూల్కి వెళ్ళకండి, కాలేజీకి వెళ్ళకండి, పనికి వెళ్ళకండి, నేను కూడా పనికి పోకుండా ఈ మందసమనే హత్తుకొని మనం ఉపవసించి ప్రార్థన చేస్తా. హల్లెలూయా. ఈ 90 రోజులు 3 రోజులు ఈ మందసమనకి దగ్గర ఉండుదా. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈ 3 నెల అర్హత లేని మన ఇంటికి వచ్చిన ఒక దీవెనలు, అర్హత లేని మన కుటుంబానికి వచ్చిన ఒక ఆశీర్వాదం, ఆ మందసమైన దగ్గర మనం ఉంటున్నా. నేను పనికి పోవను, దేవుడు కాపాడుతుంది. హల్లెలూయా. ఈ ఓబేదు తన కుటుంబం అంతా ఈ మందసమైన దగ్గరే 3 నెల. అందరూ వింటున్నారా? మర్మం చెప్పబోతున్నారు. ఈ 3 నెల తన ఇంటిలో మందసం ఉండందు వలన 10-11 వచనములో దేవుడు ఓబేదు కుటుంబాన్ని ఆశీర్వదించినాము, తరములని ఆశీర్వదించినాము. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. 10-11 వచనాలు ఒక్కసారి చదవండి. 10-11 వచనాలు. ఉండగా ఓబేదేవును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించండి. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. మీరు అనుకున్న 20 సంవత్సరము మందసం ఉన్న అభినాదాబు ఇంటికి ఏ ప్రయోజనం లేదు. హల్లెలూయా. 3 నెల మాత్రం ఉన్న ఓబేదేవు ఇంటిని తరములనే దేవుడు ఆశీర్వదించినాము. చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. ఇది తేడా, ఇది ఆశీర్వాదం, ఇదే అనుగ్రహం. హల్లెలూయా. పొందిన వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. ఈ ఉదయ కాలంలో అలెగ్జాండర్ నాతో ఒక సాక్ష్యం చెప్పింది. పాస్టర్ గారండి, రాఫా రీహాబిలిటేషన్ సెంటర్ హైదరాబాద్ లో, అది 5 అంతస్తుల బిల్డింగ్. 5 అంతస్తుల బిల్డింగ్, 3 ఫ్లోర్. మేము మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం తీసుకున్నారు. వచ్చే నెల నుండి కింద ఉన్న 2 పోర్షన్ కూడా మేము పోతున్నాం. ఒకటి అందులో ఫస్ట్ ఫ్లోర్ నే మొత్తం ఏసీ రూమ్ గా చేసి మేము ప్లాన్ చేస్తున్నారు. ఒక బిల్డింగ్, ఒక అపార్ట్మెంట్ మొత్తం దేవుని సేవ కొరకు, ఆ రీహాబిలిటేషన్ సెంటర్ కొరకు వాడుకోబోతున్నారు. స్తోత్రములతో కృతజ్ఞతతో సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఓబేదు ఇంటిలో 3 నెల, అభినాదాబు ఇంటిలో 20 సంవత్సరం. అర్థమవుతుందా? చేతులెత్తి స్తోత్రం చెల్లించి, ఈ సంవత్సరం అందరూ ఏ ప్రయోజనం లేకుండా జీవించిన ఎడల, ఏ లాభం లేకుండా జీవించిన ఎడల, ఏ అభివృద్ధి లేకుండా జీవించిన ఎడల, అర్హత లేని వారి ఇంటిలోనికి దేవుని సన్నిధి వచ్చినప్పుడు 3 నెలల లోపల అతని మాత్రం కాదు, తరములనే దేవుడు ఆశీర్వదించాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా.
కారణం ఒకటే, ఒబేదేవ్. ఒబేదేవ్ ఆ మందస్సు మన దగ్గరే ఉన్నారు. అర్హత లేని మనము దేవుని బిడ్డలారా, మన పితరుల జీవితం అనే చూసిన ఎడల, వెనకెక్కి చూసిన ఎడల ఈ క్రైస్తవుడుగా కూర్చొని ఆరాధించడానికి ఉన్న యోగ్యత లేదు. కానీ అర్హత లేని మమ్మను, మన తరములని ఆశీర్వదించడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడు. లేనప్పుడు వచ్చిన దీవెనలు ఎంతమందికి అర్థమైంది చెప్పిన? 20 సంవత్సరం అభినాదాబు ఇంటిలో ఏ ప్రయోజనం లేకుండా ఉన్న దేవుని మందసం. ఎన్ని సంవత్సరం అయింది దేవుని బిడలారా, ఈ మందసం మన దగ్గరే ఉంది, పరిశుద్ధ ఆలయం, పరిశుద్ధ స్థలం. కానీ ఏదైనా ప్రయోజనం, అభినాదాబుకి ప్రయోజనం లేకపోయిన స్థానంలో అర్హత లేనిన ఓబేదింటికి చేరింది. హల్లెలూయా. అతడు తరములనే దేవుడు ఆశీర్వదించినాము. అతడు తరమును దేవుడు ఆశీర్వదించినాము. నమ్మిన వారు దేవుని స్తుతించుకొని, దేవా ఈ మందసము నా ఇంటికి రావాలి. హల్లెలూయా. అర్హత లేని నా ఇంటికి, నా పిల్లల జీవితంలోనికి ఈ మందసము రావాలని కోరిన వారు దేవుని ఆరాధించుకొని ఉన్నాము. ఈ వర్తమానం వినిన దావీదు, ఏ వర్తమానం? 20 సంవత్సరం అభినాదాబు ఇంటిలో ఏ ప్రయోజనం లేక, ఏ అభివృద్ధి లేక, అనుగ్రహం లేక, దీవెన లేక ఉండిపోయిన దేవుని మందసము అర్హత లేనిన ఓబేదింటికి పోయినప్పుడు వారు మందసం అనే ఆరాధనకి దగ్గర కూర్చోండి, వారు పని అంతా పక్కన పెట్టి, నేను అనుకున్నాను మనకంటే పనియే, దేవునికంటే పనియే ముఖ్యము. మీరు ఆదివారం రాలేకపోతే మీ పని పోతుందని చెప్తే మనము భయపడి సెట్కు వంగిపోతుంది. అయ్యో పని లేకపోతే నేను పిల్లలు ఎట్లా బ్రతుకుతుంది? కరోనా కాలంలో 2-3 సంవత్సరం ఏ పని లేకపోయినప్పుడు కూడా దేవుడు కాపాడిన దేవుడు ఉన్నాడని ధైర్యం మనసులు ఉండాలి. నాకు దేవుడే ముఖ్యమని చెప్పడానికి ఉన్న ధైర్యం ఉండాలి. పోయిన ఆదివారం ఒక 4-5 వచ్చాడు. ఇప్పుడు దేవుని కృప వలన ఈరోజు చర్చ్ నుండి కొందరు ఉన్నారు. కానీ వచ్చే వారం మీరు కనపడుతుందా లేదా అని నాకు నమ్మకం లేదు, ధైర్యం లేదు. మీరు ఏదైనా ఫోన్ కాల్ వస్తే దానికి వెనకపోతుంది, అది పక్కన పెట్టండి. కానీ ఓబేదు తన ఇంటిలో పని అంతా పక్కన పెట్టి కుటుంబంగా ఆరాధించుట వలన వారి తరములనే దేవుడు ఆశీర్వదించిన వర్తమానం విన్నిన దావీదు వెంటనే పరిగెత్తి వెళ్ళాడు. ఎక్కడికి? ఓబేదింటికి. ఈ మందసం అనే మన రాజధానికి తీసుకురావాలి. ఓహ్, ఎంతమంది ఆశపడుతున్నారు, దేవా ఈ ఉదయకాలం ఆరాధన ఈ మందసము నా ఇంటికి రావాలి. ఓ చేతులు కనపడలేదు, పిల్లలకి అది ఆశ ఏమి లేదు. దేవునికి స్తోత్రం. కొందరు ఎలాగే అంటే అందరు చేతులు ఎత్తున్నారు కదా, చేతులు ఎత్తాలి. ఏది విన్నారో ఏది చెప్పారో కాదు. ఈ మందసము నా ఇంటికి రావాలి, నా పిల్లలు దీవింపబడాలి, నా తరములు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. దావీదు పరిగెత్తి వెళ్ళి ఈ ఓబేదు ఇంటికి తీసుకుపోయి పెట్టినది ఎవరు? కారణం ఏంటి పెట్టడానికి? 20 సంవత్సరం అభినాదాబు ఇంటికి ఇది కూర్చుంటే ఏ కదలింపు లేదు, చలనం లేదు, మార్పు లేదు, దీవెన లేదు. ఏది ఎక్కడ ఉంటే ఏ లాభం అని చెప్పి తీసుకుపోయి ఓబేదేవు. నేను ఒకటి అడుగుదా, అభినాదాబుకి రాలేని దీవెనలు ఓబేదేవుకి ఎందుకు వచ్చాడు చెప్పాలి? 20 సంవత్సరం అభినాదాబు ఇంటికి రాలేని దీవెనలు 3 నెలలో ఓబేదేవు కుటుంబానికి పిల్లలకి ఎందుకు వచ్చాడు చెప్పాలి? అతడు దానిని హత్తుకొని దగ్గర కూర్చుని ఆరాధించాడు. ఆరాధన ఒక మహిమే. అదే బండలాగా కూర్చొని వెళ్ళిపోతే 20 కాదు 40 సంవత్సరం వెళ్ళిపోతే లాభం లేదు. ఓబేదేవు ఆరాధించాడు, విడుదల పొందినాడు. మనకున్న తేడా అంటే రావడం, కూర్చోవడం, అభినాదాబు అనే వెళ్ళిపోవడం, సంవత్సరం దాటిపోవడం తప్ప దీవెనల అనుగ్రహం మన దగ్గరికి, ఇంటికి, పిల్లలకి మీ దగ్గర రావడం లేదు. ఓబేదేవు అలాగే కాదు. అతడు పని అంత పక్కన పెట్టి మందసం అనే దగ్గర కూర్చోండి కుటుంబంగా ఉపవసించి ఆరాధించాడు. అర్థమైన వారు దేవుని స్తుతించాలి. ఇది చూసిన దావీదుకి బుద్ధి వచ్చింది.
ఏంటిది? ఇప్పుడు పోయి ఒబేదేవు ఇంటిలో నుండి మందస్సమనే తీసుకొని తన రాజధానిలోనికి రావాలి. హల్లెలూయా. భయం ఉంది లోపల. ఏంటిది భయం? ఇంతకు ముందు తీసుకుపోయినప్పుడు కొండ మీద నుండి కిందకి వచ్చినప్పుడు దానినే పట్టుకొనిన ఉజా అక్కడే చనిపోయిన భయపడి తీసుకుపోయి ఒబేదింటిలో పెట్టినావు. హల్లెలూయా. ఇప్పుడు ఈ అభివృద్ధి చూసినప్పుడు ఎవరి అసూయ కాదా నాకు తెలియదు, కానీ ఒబేదు తన కుటుంబమనే అంతంతలుగా దీవించడము 3 నెలల లోపల. దేవునికి ఎక్కువ సమయం ఏం అవసరం లేదు, సంవత్సరం ఏం అవసరం లేదు. ఒక్క క్షణం సరిపోతుంది, ఒక్క రోజు సరిపోతుంది మీ బ్రతుకునే మార్చడానికి. హల్లెలూయా. మీ కష్టత మార్చడానికి, మీ శ్రమలు మార్చడానికి దేవునికి ఒక్క దినం సరిపోతుంది. కానీ మీరు మందసమనకి దగ్గర కూర్చుండి ఆరాధించాలి. బండలాగా కూర్చుండి వెళ్ళిపోతే 20 కాదు 40 సంవత్సరం అయినా కూడా ఏ విధమైన దీవెనలు రానే రాదు. దావీదుకి ధైర్యం వచ్చింది. ధైర్యంతో పోయి ఒబేదు ఇంటిలో నుండి మందసమనే చాలా మందితో పోయి తీసుకొచ్చి తన రాజధానిలోనికి తీసుకొస్తున్నాయి. ఇదంతా 2వ సమూయేలు గ్రంథంలో ఉంది. దావీదు భయపడి ఏం చేసిందంటే 6 అడుగు పెట్టడం, ఆరాధించడం. హల్లెలూయా. ఇంతకు ముందు కొండ మీద నుండి ఎద్దుల బండి మీద ఉట్టిగానే తీసుకొచ్చాడు. భయం ఉన్న వారు ఆరాధించిన విధానం మారుతుంది. భయము దేవునిలో ఉన్నవారు ఎన్ని శ్రమలు జరిగినా భయం ఉన్నవారు ఆరాధన తేడా ఉంది. మీరు కూర్చున్న విధానమునకు తేడా వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు భయం కలిగిన దావీదు ఈ మందసమనే మోసుకొని 6 అడుగు బలియాగముల ఆరాధన, మళ్ళీ 6 అడుగు బలియాగం ఆరాధన. అర్థమైంది? వారు దేవుని స్తుతించాలి. వాక్యమంతా చదివించడానికి సమయం లేదు, వాక్యమంతా చదివించడానికి సమయం లేదు. ప్రతి అడుగుకి, ప్రతి 6 అడుగులకి ఆరాధన. అందరు ఇక్కడ ఉన్నారా? అలాగైతే మనం ఎలా ఆరాధించాలి దేవుని బిడ్డలారా? ఈ ఉదయ కాలంలో ఆశీర్వాదం, అనుగ్రహం, దీవెనలు మీ మీద, మీ పిల్లల మీద ఉట్టిగానే రాదు. అడుగు ఆరాధించాలి. చప్పట్లు కొట్టాలి, స్తోత్రం చేయాలి, ఆరాధించాలి. ఇది లేకపోతే అభినాదం ఇంటికి జరిగినట్లుగానే ఉంది. చర్చ వస్తున్నారు, పోతున్నారు, ఏ బ్లెస్సింగ్ లేదు, ఏ లాభం ఉంది? పని మానేసి నేను చర్చకు పోతే పాస్టర్ గారు డబ్బు ఇస్తుందా, కూలి ఇస్తుందా, దేవుడు ఇస్తుందా, నాకు కూలి ఇస్తుందా, 1000 రూపాయలు నేను పోగొట్టాలి? బెటర్ సేటు మాటకి లోపడమే బెటర్ కదా. వారి పొద్దున ఫోన్ చేసి నిన్న శనివారం పని కంప్లీట్ కాలేదు, ఈ ఉదయమన మీరు కంపల్సరీ నాకు పని కంప్లీట్ చేసి ఇవ్వాలి అని చెప్పినప్పుడు వారి మాటకి లోబడిపోవడం. దేవునికి అంత ప్రాముఖ్యత ఏమి లేదు. దేవుడు ఇస్తుందా డబ్బు కదా? మన మాటలు అలాగే వెళ్ళిపోతుంది. అభినాదావుకి జరిగినట్లుగా సంవత్సరం దాటిపోవడం తప్ప. కానీ ఓబేదు అర్థం తెలుసుకున్న ఓబేదు అర్హత లేనివాడు, యోగ్యత లేనివాడు, అతడు దగ్గర కూర్చొని మందసముతో పాటు కుటుంబం ఆరాధించినప్పుడు 3 నెలల లోపల అతని బ్రతికిన దేవుడు మార్చినాము. అది చూసిన దావీదు ఆ మందసమున తన రాజధానికి తీసుకురావడానికి పోయి అడుగు ఆరాధించడం. 6 అడుగు ఆరాధన, 6 అడుగు ఆరాధన. అప్పుడు ఎంత టైం పడి ఉంది, ఎన్ని రోజు పడింది యెరూషలేములోనికి తీసుకురావడానికి? హల్లెలూయా. ఎంత కాలం అనేది కాదు. మీ ఇంటికి దీవెనలు రావాలి, మీ కుటుంబం మనకు ఆశీర్వాదం రావాలి, మీ ఇంటికి దీవెనలు రావాలి. హల్లెలూయా. కంప్లీట్ కాలేదు, ఇంకా 1 రోజు కూడా మాట్లాడితేనే విషయం కంప్లీట్ అవుతుంది. హల్లెలూయా. నిన్ను దాచిపెట్టినది హెచ్చించడానికి, అర్హత లేని స్థలములో కూడా నిన్ను దాచిపెట్టినది అక్కడ నుండి నిన్ను ఉన్నతంగా మార్చడానికి. నమ్మిన వారి దేవుని స్తుతించుకొని ఉండండి. హల్లెలూయా. కొద్ది కాలం నిరాశపడి, బాధపడి, అప్పుపడి, నిరాశ కలిగి కొంచెం దాగి ఉండే అక్కడ నుండి ఉన్నతంగా మార్చడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడని నమ్మిన వారి వాక్యమైన హృదయంలో స్వీకరించుకొని పోవాలి. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం అదే విధంగా తల వంచండి. దేవా, అభినాదావు ఇంటిలో మందసం వచ్చినప్పుడు ఏ ప్రయోజనం లేకపోయిన 20 సంవత్సరం. అందరి కళ్ళు మూసుకోండి. నా జీవితంలో, కుటుంబంలో దేవా ఏ విధమైన అనుగ్రహం లేకుండా ఎన్ని సంవత్సరం అయింది దేవా.
కానీ ఒక 3 నెలల లోపల ఓబేదునే ఆశీర్వదించిన గొప్ప దేవా. వారు మందసమన దగ్గర ఉండి ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు బ్రతుకినే మార్చిన దేవా. ఓ, నా కుటుంబం అనేది దీవించండి, దర్శించండి. ఓబేదులాగే నా కుటుంబం ఆశీర్వదించండి దేవా. కోరిన వారు ఎంతమంది ఉన్నారు? కోరిన వారు ఎంతమంది ఉన్నారు? ఈ బ్రతుకు కాలమంది ఏపి పొందలేకపోయినా ఇప్పుడు ఓబేదు ఇంటిలో 90 రోజులు ఆశీర్వాదం పొందినట్లుగా తరములు పిల్లలు దీవింపబడ దేవా. నా కుటుంబం అని ఇది తెలిసిన దావీదు 6 అడుగున ఆరాధించుకొని దేవుని మందసం అనే యెరూషలేము రాజధాని దగ్గరికి తీసుకొని వచ్చాను. దేవా, ఈ దీవెనలు నాకును నా కుటుంబమునకు కావాలి. ఆశపడిన వారు ఎంతమంది ఉంటే వారు మాత్రం లేచి నిలబడండి. మీకు ఒక ప్రార్థన చేయము. దేవా, ఓబేదుకి మీరు అనుగ్రహించిన ఆ దీవెనలు అటు విట్టు చూడకూడదు. ఆశించిన వారు మాత్రమే లేవాలి. నేను ఇదిగో ఇప్పుడు నుండి ఓబేదులాగే మీ సన్నిధిలో నేను ఆరాధించుకుంటా, కుటుంబంగా ఆరాధించుకుంటా. దేవా, ఆ ఓబేదు కుటుంబం అనేది దీవించిన ప్రకారం కొద్ది కాలం మేము దాగి ఉంటే కూడా ఉన్నతంగా మార్చడానికని మాట సెలవిచ్చిన దేవా, మా కుటుంబ పరిస్థితిని మార్చండి, వ్యక్తిగత జీవితమనే మార్చండి, నా పిల్లలనే వారి తరములని అనుగ్రహించండి. ఓహ్, నేను ఇదిగో మీ సన్నిధిలో నిలబడి ఉంటున్నా. పక్కన వారు నిలబడినందుకు నేను నిలబడాలని ఆలోచన చేయకూడదు. నేను ఒక నిర్ణయంతో కూడి ఉంటున్నాను దేవా. ఆరాధన మిస్ అవ్వకుండా, ప్రార్థన మిస్ అవ్వకుండా ఓబేదులావే ఆరాధించుకున్నా. గొప్ప దేవుడా యేసయ్యా, మీ సన్నిధిలో నిలబడిన మీ బిడ్డలని దర్శించండి, ఆశీర్వదించండి, అనుగ్రహించండి. తిరుగుబాటు చేయకుండా, వెనక పడకుండా దేవా, అభయనాదావు ఏ దీవెనలు 20 సంవత్సరం పొందలేని అదే మందసం ఓబేదింటిలో ఆరాధించినప్పుడు మీ అనుగ్రహించిన దేవా, అది అర్థం తెలుసుకొని దేవా, హల్లెలూయా, ఆ దావీదు తన మందిరంలోనికి, పట్టణంలోనికి దానిని తీసుకొచ్చినట్లుగా ఈ రోజు మా ఇంటికి రావాలి, మా ఇంటికి రావాలి దేవా. బిడ్డలను దర్శించండి, వారి కుటుంబమని అనుగ్రహించండి, పిల్లలని తరములను దీవించండి. వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్.